చాలామంది ఒక జీవితంలో ఒక గమ్యస్థానానికి చేరుకున్నట్టుగా కనిపించిన వాళ్ళని సత్కరిస్తూ, ఏమండి మీరు ఈ స్థాయికి ఎలా ఎదిగారండి అని అడిగినప్పుడు వాళ్ళు మాట్లాడుతూ, ఏమండి ఈరోజు మీరు అందరూ నన్ను సత్కరిస్తున్నారు, కానీ ఈ స్థాయికి నేను చేరుకోవటానికి చాలా కాలం పట్టిందండి, ఎన్నో మెట్లెక్కితే కానీ ఈ స్థాయికి రాలేదండి అని చెప్తారు. అంటే ఎన్నో మెట్లెక్కితే కానీ ఆ స్థాయికి రాలేదు అని అంటే ఒక గమ్యాన్ని చేరుకోవటానికి ఒక్కొక్క మెట్టు ఎక్కాలి ప్రియమైన వాళ్ళ. అలాగే మీరు ఒక పిల్లల్ని గమనించండి, చిన్న పిల్లల్ని గమనించండి. కాలం గడుస్తున్న కొద్ది వారి ఆకారంలో ఎదుగుదల మనకు కనబడుతుంది, అవునా? వాళ్ళ శరీరంలో ఎదుగు, కొడుకుని కానీ కూతురు కానీ చూసి ఏమనుకుంటామండి, అబ్బా మా వాడు ఆయనతో హైట్ అయిపోయాడండి, అమ్మో మా అమ్మాయి చేతికి వచ్చేసిందండి, అప్పో వీడేంటండి నాకంటే పెద్దగా ఎదిగిపోయాడండి. పెద్దవాళ్ళు మాట్లాడుతూ అంటారు కదండి, రేవులో తాళి చెట్టు ఎదిగినట్టు ఎదిగారంటారు. అంటే ఒక చిన్న మానవ ఆకారమే ఎదుగుదలతో ఉంటుంది, ఎదుగుతుంది అని మీరు ఆలోచిస్తే మరి విశ్వాసంలో ఎందుకండి ఎదుగుదల లేకుండా మనం ఉంటాము? విశ్వాసంలో ఎదుగుదల అనేది ఎందుకు మన జీవితంలో కనిపించటం లేదు? ఎందుకు మనకి జీవితంలో కనిపించటం లేదు? ఇది కూడా ఒక ఆత్మ సంబంధమైన కార్యక్రమం ప్రియమైన వాళ్ళ. ఎదగటం, విశ్వాసంలో ఎదగటం కూడా ఒక ఆత్మ సంబంధమైన కార్యక్రమం. దేవుళ్ళో నువ్వు ఎదుగుతున్నావు అంటానికి, విశ్వాసములో నువ్వు బలపడుతున్నావు అంటానికి ఎన్నో సూచనలు నీకు నీ జీవితంలో కనబడుతూ ఉంటాయి. ఎన్నో పరీక్షలు నీ జీవితంలో వస్తూ ఉంటాయి. ప్రతి పరీక్ష విశ్వాసంలో నిన్ను బలపరిచేదిగా ఉండాలి. నీ ఎదుగుదలను నువ్వు ఎప్పటికప్పుడు చూసుకోవాలి, ఆలోచించండి.